హాయ్ హలో నమస్తే నా పేరు అశోక్ కుమార్ మీరు చూస్తున్నారు జర్నలిస్ట్ అశోక్ పుట్ట యూట్యూబ్ ఛానల్ అయితే ఈ రోజు మనం గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న బాయ్స్ హబ్లోని ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళి వారి సమస్యలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। అయితే ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలకి ఏ విధంగా మెనూ అందిస్తున్నారు, వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి, మా దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి అని నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను। మీరు చూస్తూనే ఉండండి మా ఛానల్ని। ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। గత కొన్ని రోజుల క్రిందట ఎస్సీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో ఒక చిన్న సంఘటన జరిగింది। ఏంటంటే 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి జ్వరంతో బాధపడుతున్న సమయంలో వార్డెన్ ఇంటికి వెళ్ళు అని చెప్పడంతో అతనికి హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన సమయంలో కూడా అతన్ని ఇంటికి పంపించే ఏర్పాటు చేశారు। సో అతను గజ్వెల్లో అటు ఇటు తిరుగుతున్న సమయంలో అక్కడ ఎస్ఎఫ్ఐ వాళ్ళు అతన్ని గమనించి ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పనంటే, మేము ఇక్కడ హాస్టల్లో చదువుకుంటాను, నాకు ఫీవర్ వచ్చింది, మా సార్ నన్ను ఇంటికి వెళ్ళమన్నారు, మా తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటికి పంపిస్తున్నారు అని వారితో చెప్పడంతో వారు తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి అతన్ని వాళ్ళకు అప్పగించడం జరిగింది। ఇంత నిర్లక్ష్యంగా ఒక వార్డెన్ వ్యవహరిస్తున్న శైలిని చాలా దారుణమైన సంఘటనగా మనం చూడొచ్చు। మనం గజ్వెల్లో ఉన్న బాయ్స్ హబ్కి వెళ్దాం రండి। హాయ్ హలో నమస్తే నా పేరు అశోక్ కుమార్ మీరు చూస్తున్నారు జర్నలిస్ట్ అశోక్ పుట్ట యూట్యూబ్ ఛానల్। ఈరోజు అయితే మనం గజ్వెల్లో ఉన్నది బాయ్స్ హబ్కి వచ్చాం। ఇక్కడ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో ఫుడ్ ఏం పెడుతున్నారు, వాళ్లకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు అయితే వస్తున్నాయి, ఇక్కడ ఈ నిధులను ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, బాయ్స్ హాస్టల్లో ఉన్న పిల్లలకి అన్నం ఏ విధంగా పెడుతున్నారు, వాళ్ళ మెనూ ఏంటిది, వాళ్ళకు ఉన్న కష్టాలు ఏంటిది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఇక్కడికి మనమైతే గజ్వెల్కి వచ్చాం। సో అక్కడ ఏం జరుగుతుంది అనేది అయితే మనము హాస్టల్కి వెళ్దాం పదండి। తింటురా? ఎన్ని గంటలకు? వార్డెన్ ఎవరు? వార్డెన్ ప్రవీణ్ సార్, కవిత లేరా? ఇంకా రాలేదు సార్। ఎన్ని గంటలకు వస్తారు వాళ్ళు? ఇవాళ మేడం అయితే లీవ్లో ఉంది సార్, ఇవాళ రేపేమో ప్రవీణ్ సార్ ఏమో వస్తారు। మేడం లీవ్లో ఉన్నారా? ఎప్పుడెప్పుడు లీవ్లో ఉంటారు? ఇవాళ ఏదో కోర్టు పని ఉందని లీవ్లో ఉన్నారు। ఓకే, ఇప్పుడు ఇంకా వార్డెన్ ఇంకా రాలేదా? ఎన్ని గంటలకు రావాలి సార్? ఎన్ని గంటలకు వస్తారు రోజు? రోజు 9-9:30 వరకు వస్తుంది। మరి ఎన్ని గంటల వరకు ఉంటారు? మళ్ళీ సాయంత్రం ఉంటుంది సార్। సాయంత్రం వరకు ఉంటారా? సాయంత్రం ఎన్ని గంటల వరకు ఉంటారు? సాయంత్రం వీళ్ళు 6:30 అయ్యేదాకా తినేదాకా। ఓకే, అంటే పొద్దున్నే రావాలి కదా, పొద్దున్నే ఉండరా? అట్లా పొద్దున వస్తారు, మళ్ళీ వచ్చి మళ్ళీ ఏదైనా పని ఉన్నదని వెళ్తారు సార్। సరే, ఎట్లా ఫుడ్ ఎట్లుంది? ఎవరు మీరేంటిది ఇక్కడ? కమాటి సార్, కమాటి। ఓకే, ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ మీరు? మేము ఇక్కడ క్లీనింగ్ చేసుకుని వంట అక్కడ చూసుకున్నాడు, ఇక బిర్యాలు కడి చేసి ఇచ్చాము। ఓకే, ఇప్పుడు పిల్లలకి మెనూ ఏంటిది? కామన్ మెనూ సార్। ఏంటిది? ఇవాళ కిచిడి ఉంది, చట్నీ ఉంది, టమాటా చట్నీ। మళ్ళీ మధ్యాహ్నం మన దగ్గర సార్, స్కూల్లో। ఓకే, మళ్ళీ ఈవినింగ్ ఉంటుందా? ఈవినింగ్ ఏముంటుంది? ఈవినింగ్ ఇప్పుడు చిక్కుడుకాయ ఉంది సార్, చిక్కుడుకాయ చట్నీ, ఏంది బటర్ మిల్క్, తర్వాత ఇక స్నాక్స్ మంచిగా పెడుతున్నారా? మంచిగా పెడుతున్నారు కదా? ఎస్సీ హాస్టలా? మరి బీసీ సార్। మీరు బీసీయా? మీకు పిల్లలు ఏమన్నా ప్రాబ్లం ఉందా మీకు? ఏం లేదా? ఓకే, మీ బీసీ హాస్టల్లో ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తారు వార్డెన్స్? వీళ్ళు మనకు 9-9:30 వరకు వచ్చేస్తారు। అట్లా రావద్దు కదా?
పొద్దుగాల అంటే పొద్దుగాల వస్తారు, కాకపోతే ఏంటంటే సామాను ముందే అడ్వాన్స్ ఇచ్చి వస్తున్నామని జర మేడం వాళ్ళే డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ కొత్త అవునా? ఏం పేరు ఆమె పేరు? కవిత మేడం. కవిత, బీసీ హాస్టల్ గజ్వేల్. ఓకే. వంట చేసి పిల్లలకి అవునా? అయితే నేను మస్తు పనులకి వెళ్ళి ఇటు వేసేస్తాను. నమస్తే. నా పేరు మైపాల్. ఓకే. కామాటి సార్, ఎస్సీ హాస్టల్. ఎస్సీ హాస్టలా? ఓకే. ఫుడ్ ఎట్లుంటుంది సార్? బాగుంటుంది సార్. మెనూ ఏంటిది? మెనూ చేంజ్ చేస్తారు కదా ఎస్సీ హాస్టల్కి? అన్ని చేంజ్ సార్. మెనూ ఏంటిది? హాస్టల్ పూరి, చపాతి, బోండా, ఉప్మా, చాయ్, కాఫీ, బూస్ట్ అవన్నీ ఇస్తున్నాం సార్. ఇస్తున్నాం సార్. ఈరోజు మెనూ ఏంటిది? ఈరోజు సార్ కిచిడి, టమాటా చట్నీ, రసం, రాగి జావా. ఈవినింగ్ సాయంత్రం నేను చిక్కుడుకాయ సార్ కర్రీ, చిక్కుడుకాయ కర్రీ, మన గుర్తుండలేదు సార్ కొన్ని. ఓకే. మంచిగా పెడుతురా సార్? గవర్నమెంట్ పిల్లలకి చాలా జాగ్రత్తగా చూసుకోమని మిమ్మల్ని అప్పచెప్పారు. మీరేం చేస్తారు? మంచిగా చేస్తారా? పిల్లల్ని అడుగుతాయి ఇప్పుడు. సార్ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది, బిల్డింగ్ మొత్తం వాటర్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే. కరెంట్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు మాకు. ముగ్గురమే ఉన్నాము. ఇంత పెద్ద బిల్డింగ్ ముగ్గురు వర్కర్లు ఏం చేశారు సార్? ముగ్గురుతో అయితే లేదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇతను, నేను, ఇంకో ఆమె దౌలతాబాద్ నుంచి వస్తారు సార్. రాలేదు ఆమె. ఎందుకు? ఆడినంత దూరం లేడీస్ కాదు సార్. లేడీస్ అయితే టైంకి రావాలి కదా సార్. డబ్బులు తీసుకుంటుంది కదా నెల ఇస్తాం అంటే అవుట్ సోర్సింగ్ సార్. అవుట్ సోర్సింగ్. ఓకే. మీ వార్డెన్ ఎవరు? వార్డెన్ ప్రవీణ్ కుమార్ సార్. ప్రవీణ్ కుమార్ అని చెప్పారంటే ఇప్పుడు అటు ఇటు సార్ రెండు ఉన్నాయి. ఇలా రెండు ఉన్నాయి. బీసీ ఉన్నా సార్. బీసీకి ఎవరు? బీసీ కవిత మేడం. బీసీ కవిత. ఓకే. ఎస్సీకి ప్రవీణ్ కుమార్. ఎన్ని గంటలకు వస్తాడు? వస్తాడు సార్. ఇప్పుడు కాదు, రోజు ఎన్ని గంటలకు వస్తాడు? 8 గంటల వరకు వస్తారా? మళ్ళీ ఎన్ని గంటల వరకు ఉంటాడు? సాయంత్రం 6. పిల్లలు తిన్నాక వెళ్ళిపోతారు. పిల్లలు తిని కొద్దిసేపు చదువుకుంటారు పిల్లలు. చూపించి ఏం చేస్తున్నారు? ఏంటిది ఇది ఇప్పుడు? కిచిడియా? ఓకే. కిచిడిలో పల్లీలు, చికెన్ మసాలా. మంచిదేనా? విజయ రిఫండ్ ఆయిల్ తీసుకో. ఇది మన వాళ్ళు ఇస్తారు కదా సార్. వాళ్ళు ఇచ్చిందే వాడుతారా? ఏమన్నా చేంజ్ చేస్తారా? మీరు ఏమన్నా మిగిలించుకోవడము అట్లా ఎట్లా ఏం లేదు కదా? అట్లా ఏం లేదు కదా? ఆలోచన ఉంటే మేము రాము. అర్థమైందా? పిల్లలకు వచ్చింది పిల్లలకు పెట్టాలని అనుకుంటే మీడియా ఎక్కడ రాదు. మంచి పని చేస్తుంటే ఎక్కడ డిస్టర్బ్ చేయదు. ఇక్కడ కంప్లైంట్ వస్తేనే మీడియా వస్తుంది. అర్థమైందా? మీరు ఏం చేస్తున్నారని చెప్పని బయటకు చూపించాలి అని చెప్పనంటే మంచిగా చేసుకుంటే ఎవరు వస్తారు? ఎవరైనా వస్తారా? పిల్లలే చెప్తారు మాకు మంచిగా ఉంది సార్ అని చెప్పని అంటారు. మేము బయట ఉండగానే చెప్పేస్తారు. అర్థమైందా? అడుగుతాం, పిల్లలకు కూడా అడుగుతాం. సరేనా? ఎప్పుడో ఒకసారి ఎట్లాగో ప్రాబ్లం ఉంటుంది. అవునా కదా? ఎప్పుడో ఒకసారి ఎట్లాగో ప్రాబ్లం ఉంటుంది కదా? డైలీ ప్రాబ్లం ఉంటే అది ప్రాబ్లం అంటారు. అవునా కదా? ఇప్పుడు మనకు డైలీ జ్వరం వచ్చింది అనుకో, అది రోగం అయిందో. అవునా కదా? ఎప్పుడో ఒకసారి వస్తుందిగా. అవునా కదా? అట్లా ఎప్పుడో ఒకసారి ప్రాబ్లం ఉన్నదాన్ని ప్రాబ్లం అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఇక్కడ మొత్తం వాటర్ ప్రాబ్లం ఉంటుంది సార్ అంటున్నారా? వాళ్ళు చెప్పేది కరెక్టా తప్పు కదా?
వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు కదా, రావనుకుంటా సార్ బీసీ అట్లుంటుంది. ఎంత ఉంది? చాలా ఉంది. రోజు అంటే పైనుంచి ట్యాంక్ లాగా రావన్నమాట, పైన సంపులాగా రావన్నమాట. ఓకే, ఎప్పుడు ఒకసారా? అప్పుడు ఒకరు అంటే వీక్లీ అంటే వారానికి 4 సార్లు అవుతుందా, వారానికి ఒకసారి అవుతుందా? అంటే ఎప్పుడు పడితే అప్పుడు అవుతుంది సార్. వాటర్ రాకపోతే ఇబ్బంది. వాటర్ వచ్చినప్పుడు అన్ని పట్టుకొని వాటర్ ప్రాబ్లం మాత్రం వస్తుంది. వాటర్ ప్రాబ్లం ఉందా? ఓకే, నేను వాళ్ళ కంప్లైంట్ చేద్దాం. ఓకేనా? వాటర్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు నేను కంప్లైంట్ చేపిస్తా. ఓకేనా? ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? కొన్ని రూమ్లలో లైట్స్ రాలేవు మేడం అనేది చెప్పిస్తాను. ప్రాబ్లం వస్తుంది. ఎప్పటి నుంచి వస్తావు లైట్లు? నిన్న మొన్నలాగా ఒక ఫ్రిడ్జ్ రిపేర్ సార్, అటువైపు బ్లాక్ మొత్తం వస్తుంది, అటువైపు లైన్. ఓకే, మేడం అనేది చెప్పిస్తాను. ఈరోజు వస్తాను. మొన్న ఒక పారి ఇప్పించింది రాలే, మళ్ళీ ఈ రోజు ఫోన్ చేసింది చెప్పిస్తాను. వేరే టోలం కూడా తెలిసింది కానీ వాళ్ళకు గురించి బిల్డింగ్ అప్పుడు ఫస్ట్ లో చేసి వాళ్ళని పిలిపించింది. వాళ్ళు వస్తామని చెప్తారు, వాళ్ళు కూడా వస్తారు. మీరంతా బీసీ అసలు మొత్తం బీసీ? ఓకే, ఇది ఎస్సీయా? ఓకే, మీరు ఉండండి ఇక్కడనే. కమ్, నువ్వు ఎస్సీయా? పెడతారా? ఏమేమి పెడుతున్నారు? కూర పెడతారు, పెడతారు. అవునా? ఇప్పుడు అన్నీ బాగుంటాయా? బాగుంటాయా? సరిగ్గా పెడతలేరని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? నేను టీవీలో వేయలే, సరేనా? నాకు చెప్పు. ఇప్పుడు ఎన్ని గంటలకు పెడతారు? 8కి పెడతారా? ఎవరు మన పిల్లలు ఎక్కడెక్కడ ఉంటారు? దా పోదాం. నీ రూమ్ ఏది? 204. దీంట్లో కూడా ఉన్నారా? ఎవరు లేరుగా? చిన్న అందరు బయటికి రండి నాన్న, అందరు బయటికి రమ్మని నాన్న, కొంతమంది రమ్మని. నాన్న ఇక్కడ వాటర్ రావా? రావే ఇట్రా. వాటర్ రావా? ఎందుకు? ఎప్పటి నుంచి రావా? ఎప్పుడు రావా? అవునా? ఎందుకు? ఇది ఎవరు పట్టించుకుంటలేరా? ఇద్దరు ఇక్కడ మెనూ ఏంటిది? భోజనం మెనూ ఇడ్లీ పెడతారు. ఎప్పుడెప్పుడు పెడతారు? ఆదివారం పెడతారు. ఆదివారం ఇడ్లీ, మంగళవారం ఆదివారం ఇడ్లీ, సోమవారం బోండా పెడతారు. బోండా, పూరి ఆదివారం పూరి, మటన్. ఎప్పుడు? ఒక సండే మటన్, ఒక సండే చికెన్. ఓకే, కిచిడి. ఇప్పుడు ఆదివారం ఏం పెడతారు చెప్పు? ఆదివారం పొద్దుగల పూరి, ఓకే, మధ్యాహ్నం చికెన్, సాయంత్రం ఆలుగడ్డ. మంచిగా పెడతారా? సఫిషియెంట్ వేస్తారా అన్నం కూర? మళ్ళీ సోమవారం పొద్దుగలనేమో కిచిడి, సాయంత్రం వెజిటేబుల్స్. ఏం పెడతారు వెజిటేబుల్? పప్పు, పెరుగు, అన్నం. మంగళవారం పొద్దుగల మంగళవారం పొద్దున దొడ్డు ఉప్మా.
మధ్యాహ్నం స్కూల్లోనే పెడతారు. ఓకే. సాయంత్రం ఏమో బెండకాయ, పప్పు, పెరుగు. మధ్యాహ్నం, సాయంత్రం. బుధవారం సన్నుప్మా పొద్దున, సాయంత్రం పప్పు, పెరుగు, బెండకాయ. గురువారం పొద్దున కిచిడి, పెరుగు, పప్పు. గురువారం కిచిడి పెడతారు మార్నింగ్ పొద్దుగల. ఓకే. సాయంత్రం పప్పు, పెరుగు. మరి శుక్రవారం పొద్దున జీరా రైస్. సాయంత్రం మళ్ళీ కూరలే. మళ్ళీ శనివారం పొద్దున కమ్ నాన్న స్నానం చేసినావా? ఏం పేరు? రండి, అంత మనమే. శనివారం ఏం పెడతారు? మార్నింగ్ రండి 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 నాన్న రండి. అయితే పరిస్థితి ఏంటంటే మీకు ఎస్సీ వెల్ఫేర్ నుంచి ఫండ్ గవర్నమెంట్ చాలా ఇస్తుంది, అర్థమైందా? మీరు చదువుకొని ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని గవర్నమెంటు ఎస్సీకి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది, అవునా కదా? అట్ ద సేమ్ టైం ఇట్లా ఎస్సీ హాస్టల్స్ పెట్టి మనం అన్నం భోజనానికి చాలా ఖర్చు పెడతారు. ఖర్చు పెడుతున్న సమయంలో ఏం చేస్తారంటే ఇటువంటి వార్డెన్స్ కొంతమంది వాళ్ళకే ఫండ్ ఇస్తుంది కదా. ఇప్పుడు మీకు ఇవ్వరు కదా గవర్నమెంట్, నీకేం చెక్ పవర్ లేదుగా, అవునా? వాళ్ళకి ఇస్తారు కదా. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒక 100 రూపాయలు ఇచ్చింది అనుకో, దాంట్లో 50 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టేసుకొని 50 రూపాయలు మాత్రమే మీకు ఖర్చు పెడతారు. అది అన్యాయం, అవునా కదా? గవర్నమెంట్ ఎవరికి ఇస్తుంది? మనకి ఇస్తుంది కదా. మనను చూసుకోమని ఎవరిని పెడతారు? ఒక వార్డెన్ పెడతారు. ఒక వార్డెన్ కానీ ఒక ఆఫీసర్ని కానీ పెడుతున్నారు. ఆఫీసర్కి మనల్ని చూసుకోమని వాళ్ళకు ఏం చేస్తారు? జీతం కూడా ఇస్తురుగా, అవునా కదా? జీతము కాకుండా మళ్ళా మీకు ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళు కొన్ని తీసుకోవడం, మీకు సరిగా ఫుడ్ పెట్టకపోవడం అనేది జరుగుతుంది, అవునా కదా? అది ఇక్కడ ఏం జరుగుతుందా? నాకు ఓపెన్గా చెప్పండి. ఏం జరుగుతుంది? బీసీ పిల్లలేమో మాకు అన్నీ బాగున్నాయి అని అంటున్నారు. మాకు అన్ని బాగానే ఉంటాయి. అన్ని పెడతారు, మెనూ అన్ని పెడతారు. మెనూ ప్రకారం కరెక్ట్ పెడతారు. ఇడ్లీ పెడతారు, బోండా పెడతారు, చపాతీ పెడతారు, పూరీలు పెడతారు, ప్రతి ఒక్కరు పెడతారు. మాకు కూడా సాయంత్రం డైలీ చట్నీ పెడతారు. దొండకాయ చట్నీ, బీరకాయ చట్నీ, పుండికూర చట్నీ, ఏదో ఒకటి డైలీ స్పెషల్ చేస్తారు. చట్నీ వెజిటేబుల్స్ అని చేస్తారు, లేకపోతే టమాటా చట్నీ, ప్రతి ఒక్క చట్నీ చేస్తారు, స్పెషల్ చేస్తారు. మాకైతే అన్ని మంచిగా ఉన్నాయి. మన ఇబ్బంది ఉంటే మేము చెప్పేస్తాం. సార్ పోయి మాట్లాడుతారు. ఒకవేళ ఎవరు మీ వార్డెన్ ఎవరు? రండి, మీరు ఎందుకు అట్లా బ్రేక్ చేసుకుంటున్నారు? ఇటు మాకు ఇబ్బంది ఉంటే సార్కి వెళ్తాం. సార్కి చెప్తే సార్ చూసుకుంటారు. వాళ్ళ పప్పుల పుస్తకం కనుక సార్కి వెళ్తాం. ఇట్లా పప్పుల పుస్తకం అంటే రేపు నుంచి మంచిగా చేపిస్తారు, రేపు నుంచి మంచిగా పంపిస్తాం. ప్రతిసారి మా ఏదో ఏం అడ్డం మంచిగా వస్తుంది. స్నాక్స్ కూడా పకోడీ, ఎగ్ బజ్జీ, రోజుకి పకోడీ, ఎగ్ బజ్జీ, ఆనియన్ బజ్జీ, శనగలు, గుడాలు, రాగి బిస్కెట్స్ ఇస్తారు, బిస్కెట్ కాయలు ఇస్తారు, బనానా. రోజు పొద్దున బనానా ఇస్తారు. ఒకళ్ళు సార్ తెస్తారు, డైలీ వేస్తారు బనానా. ఒకళ్ళు పొద్దున వీళ్ళకపోతే సాయంత్రం ఇస్తారు. వార్డెన్ ఎవరు? ప్రవీణ్ కుమార్. ఎక్కడ ఉంటాడు? తూప్రాన్ ఉంటాడా? ఎన్ని గంటలకు వస్తాడు? రోజు వస్తాడు. పొద్దున వస్తాడు, సాయంత్రం. పొద్దున ఎన్ని గంటలకు వస్తాడు? పొద్దున టిఫిన్ బెల్ వరకు వచ్చేస్తాడు. టిఫిన్ అంటే ఎన్ని గంటలకు? టిఫిన్
ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. సార్కి ఏమైనా బిజీ ఉంటే కొంచెం లేట్ అవుతుంది. సార్ని కాపాడుతురా? అట్లేం లేదు సార్, మాకు అన్ని అట్లేం సార్, మాకు అన్ని మంచిగానే, మాకు మంచిగా లేకపోతే మేము చెప్తాం కదా సార్. లేట్ మేమే కదా, ఓకే ఓకే. మాకే ఇబ్బంది అంటే మేమే చెప్తున్నాం. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చెప్పేదాని ప్రకారం టాలీ అవుతలే, అందుకే ఎన్నిసార్లు అడుగుతున్నా. సరే మంచిగా ఉంటే మనకు మంచి చేస్తే మంచే, అర్థమైందా? మిమ్మల్ని ఏమో ఇబ్బంది పెట్టాలని మేము రాలే. మీకు ఇబ్బంది కలుగుతుంది, ఇక ముందు మీకు ఇబ్బంది కలగొద్దని మేము ఇంత దూరం వచ్చింది, అవునా కదా? ఇప్పుడు ఒక వార్డెన్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా ఉండాలి, రూల్ ఏంటి తెలుసా? రూల్స్ తెలుసా? తెలియదు కదా. వార్డెన్ ఎనీ టైం అందుబాటులో ఉండాలి మనకి. ఇప్పుడు నేను వచ్చిన, ఇప్పుడు కాల్ వెళ్ళి ఉంటుంది, ఏడు మరి ఇదే కదా ఇన్స్పెక్షన్. ఇప్పుడు కలెక్టర్ వస్తారు, ఇప్పుడు నేను కలెక్టర్కి కంప్లైంట్ చేస్తా, ఇక్కడ సార్ పరిస్థితి బాగలేదు, అయినా వార్డెన్ ఉండట్లేదు ఇక్కడ, ఎక్కడో ఉంటున్నారు మేడం అని చెప్పని. ఈరోజు ప్రజావాణి ఉంటుంది కదా, ప్రతి సోమవారం ప్రజావాణి ఉంటుంది, కలెక్టర్ అందుబాటులో ఉంటారు. కలెక్టర్కి కంప్లైంట్ చేసినాం అనుకో, మేడం వచ్చి ఏదో ఒక రోజు ఇన్స్పెక్షన్ చేస్తుంది. ఆ రోజు ప్రవీణ్ కుమార్ సార్ ఉండడు. కలెక్టర్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఏముంటుంది, ఇమీడియట్ సస్పెండ్ చేస్తారు కదా, అవునా కదా? మనకు అందుబాటులో ఉండాలి వార్డెన్ అని, ఎవరైనా కూడా అందుబాటులో ఉండాలి. సార్ రోజు వస్తాడని ఈ రోజు లేట్ అయిందా? ప్రతిరోజు వస్తాడా? ప్రతిరోజు ఎన్ని గంటలకు వస్తాడు? ఫీవర్ వస్తే కింద టాబ్లెట్స్, ఒకవేళ మరీ ఎక్కువ వస్తే హాస్పిటల్ సెక్యూరిటీ జాఫ్రన్ హాస్పిటల్ తీసుకుంటారు. ఓకే. ఎంత నైట్ వచ్చినా ఎన్ని గంటల వరకు ఉంటాడు? జాఫ్రన్ నైట్ మొత్తం ఎవరు? జాఫరా? ఎవరు ఆయన? జాఫర్ ఎవరు? ఏంటిది? వాచ్మెన్. ఓకే. మీ వార్డెన్ ఎన్ని గంటలకు వస్తాడు, ఎన్ని గంటలకు పోతాడు? మధ్యాహ్నం ఎన్ని గంటల దాకా ఉంటాడు? మధ్యాహ్నం మొత్తం 6:30, 7 o'clock పోతాడు. మధ్యాహ్నం డిన్నర్ చేసినాక వెళ్తాడు. సాయంత్రం డిన్నర్ చేసినాక, అందరం డిన్నర్ చేసినాక వెళ్తాడు. స్టడీ హాల్లోకి వచ్చి వెళ్తాడు. ఓకే. ఇప్పుడు మీకు బెడ్స్ కానీ ఇంకేదన్నా ఎట్లా ఇస్తారు? ఎట్లా బెడ్స్, బెడ్షీట్స్, కార్పెట్స్, డ్రెస్సులు, ట్రంక్స్ ఇచ్చారు, ట్రంక్ పెట్టి. ఓకే, ఇచ్చిరా? అన్ని పిలో ఇచ్చారు. ఓకే. అన్ని ఇచ్చారు, డ్రెస్సెస్. ఏమి ఇబ్బంది లేదంటారు? ఇబ్బంది లేదు సార్, అన్ని మంచిగా. ఆయన ఎవరు? ఓకే ఓకే. సెక్యూరిటీయా? ఓకే ఓకే. ఒక్కసారి ఇది ఎవరి రూమ్? మొత్తం మంచిగా పెట్టుకోండి. ఇప్పుడే లేచి అవునా? ఇప్పుడు ఏమేమి ఇచ్చారు? బెడ్ ఇస్తారా? బెడ్షీట్, బెడ్షీట్. ఓకే, బెడ్షీటా? ఇలాంటిది ఒకటి. పడుకోండి. ఓకే. ఒకటి పిల్లో, ఒక ఈచ్ మెంబర్కి బెడ్షీట్, కార్పెట్, పిల్లో, బెడ్. ఆ ట్రంక్ పెట్లు ఇచ్చారా? స్టడీ చైర్స్. ఓకే. వాటర్ వస్తుందా? ఇప్పుడు కాదు, వాటర్ ప్రాబ్లం ఉందా? మాకు ఒక బోర్ కావాలి సార్. ఇప్పుడు వరకు వాటర్ ప్రాబ్లం ఉందా? ఒక్కొక్కసారి రావాలి. ఒక్కొక్కసారి రావా? రోజు రావా? ఒక్కొక్కసారి కష్టమైతే ఆ రోజు లైన్ 2-3 days అంతే. మాకు బోర్ కావాలనుకుంటున్నాం. మొన్న చెప్పాలి వచ్చినప్పుడు చెప్పిన బోర్ కావాలని, కానీ వాళ్ళు పట్టించుకోలేరు అంతే. అవునా? ఓకే. మాకు ఇట్లా బోర్ కావాలి సార్. ఒక బోర్ అయితే బోర్ కావాలి సార్. వాటర్ ప్రాబ్లం ఉంది సరిపోతుంది కదా? మాకు ఏ ప్రాబ్లమ్స్ లో వాటర్ ప్రాబ్లం ఉంది సార్. వాటర్ ప్రాబ్లం ఉందా? అది ఇట్లా వస్తుందని ఒక్కోసారి ప్రాబ్లం అయిపోతుంది. అంటే రోజు ప్రాబ్లం ఉంటుందా? ఎప్పుడైనా ఒకసారి ఖరాబ్ అయినప్పుడు కంటిన్యూగా 1-2 days 1-3 days కంటిన్యూగా ఉంటుంది, కానీ ఉన్న ప్రాబ్లం లేనప్పుడు కంటిన్యూ ప్రాబ్లం ఏం లేదు. అందుకే మాకు హాస్టల్కి సపరేట్ బోర్ కావాలి. మన హాస్టల్కి, ఎస్సీ హాస్టల్కి ఒక బోర్ కావాలి. ఓకే, నేను ఎస్సీ వెల్ఫేర్లో నేను చెప్తాను. పిల్లలు ఇట్లా అడిగిరు, ఒక బోర్ కావాలని అడిగిరు అని చెప్పని అంటాను. ఓకేనా? అది ఎంత సాధ్యమైనంత అంత ఫాస్ట్గా ఈడ వర్క్ అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. చెప్పలకి ఎప్పుడైనా ఏమన్నారంటే వాళ్ళు బోర్ వేయించినా వీళ్ళ కాలేదన్నారు. ఏడేపించారో మాకు తెలియదు. ఎవరు వేసారు? ఎవరు చెప్పారు? ఓకే, చెప్పిన రోజు బోర్ వేయించినా ఇక్కడ వాళ్ళే అన్నాడు. మళ్ళీ వేపిద్దామన్నారు, మళ్ళీ పట్టించుకోలేదు సార్. ఓకే. ఎవరు అసలు వాళ్ళకి ఏమో సార్ బోర్ కావాలని. ఒక బోర్ అయితే కావాలి. చెప్పలేదు. ఓకే, నాకు నేను వెళ్ళే టైంకి
ఒక అప్లికేషన్ రాసి మీ అందరి సంతకాలు పెట్టి ఎవరికి రాస్తావు? జిల్లా కలెక్టర్కి. శ్రీయుత జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారికి అని రాసి మేము ఎస్సీ వెల్ఫేర్లో మేము ఇంతమంది ఉంటున్నాం, మాకు నీటి ప్రాబ్లం ఉంది అని చెప్పని ఒకటి రాసి మీ పిల్లలందరి సంతకం పెట్టి నాకు ఇవ్వండి. ఓకేనా? అది నేను కలెక్టర్కి ఇస్తా, ఎస్సీ వెల్ఫేర్లు ఇస్తా. ఓకేనా? 2 ఇస్తా. ఎస్సీ వెల్ఫేర్లో కలెక్టర్కి ఇవ్వడం వల్ల మీకు కొంచెం వర్క్ ఫాస్ట్ అవుతుంది. అదొక్కటి ఇబ్బంది క్లియర్ అయితే మీకు ఇంకేం ఇబ్బంది లేదు కదా? అన్నీ బాగున్నాయి కదా? ఎప్పుడైనా టాబ్లెట్స్ ఇస్తారు, ఫీవర్ కోల్డ్ కాఫ్ వచ్చినట్టు టాబ్లెట్స్ ఇస్తారు. మరి ఎక్కువ ఉంటే జాఫర్ జాఫర్లో తీసుకుంటారు హాస్పిటల్. ఓకే ఎంత నైట్ అయినా సరే ఎంత నైట్ అయినా సరే ఓకే. ఇంకేం ప్రాబ్లం లేదు కదా? మీతో పాటు నేను తింటా. ఓకేనా? అక్కడ ఏముందో కూడా నేను చెక్ చేస్తాను. నన్ను అన్నానండి, నా నెంబరు ఎవరో ఒకరు నోట్ చేసుకోండి, సరేనా? ఏం సమస్య ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి ఇక్కడ. ఎందుకని చెప్పనంటే ఇక్కడ ఈ డబ్బులు ఎవ్వరు ఇంట్లోకించి పెట్టట్లేదు. అవునా కదా? మీరు బాగుపడితే సమాజంకే కదా విలువ కదా? అవునా కదా? మనం అనేటోళ్ళం పై స్థాయిలో ఉండాలి. ఎంతసేపు వేరే కులం వేరే వాళ్ళు హైయర్లో ఉండడం వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. మన వాళ్ళు పై స్థాయిలో ఉంటే మనకే విలువ కదా? అవునా కదా? నేను మీ సమస్య వినగానే నేను టక్కున రాత్రి కాల్ వచ్చింది. రాత్రి కాల్ రాగానే నేను మార్నింగ్ వచ్చేసిన ఏం జరుగుతుందో అని చెప్పాను. మీ సమస్య ఉంటే చెప్పండి, అర్థమైందా? ఎవరిని కాపాడాలని చూడొద్దు, అర్థమైందా? అట్లా కాపాడాలని చూస్తే రేపటి రోజున మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది. టిఫిన్ టైం అయిందా? 8:10కా? మీరు ఎంతసేపట్లో వస్తారు? 5 minutes రండి ఫాస్ట్. సెక్యూరిటీయా? జాఫర్. అవునా? ఎక్కడ? ఎస్సీకి బీసీకియా? అవును సార్, ఈ 2 ఉన్నాయి. ఎస్సీ సైడ్ ఉన్నాయి సార్. ఇది మొత్తం ఎస్సీ సైడ్, ఆ సైడ్ అని బీసీ. వాటర్ ప్రాబ్లం ఉందంట కదా? ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు కలెక్టర్ కంప్లైంట్ చేయలేదు? వచ్చిన చెప్తున్నాం సార్. వచ్చిన వాళ్ళకి కాదు, మీరు ఇప్పుడు వార్డెన్ ఉంది, కలెక్టర్ కంప్లైంట్ చేయాలి కదా? ఎస్సీ వెల్ఫేర్ ఉంది, అక్కడ చెప్పాలి కదా? చెప్పి సార్ అక్కడ చెప్తే ఎందుకు ప్రాబ్లం కాదు? వచ్చిన వాళ్ళకు కలెక్టర్ సార్ కూడా లెటర్ పెట్టాలని చెప్పారు. మీలో చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్. అక్కడ సంపు మెయిన్ రోడ్ ఉంది సార్. మెయిన్ రోడ్ దగ్గర సంపు ఉన్నది. ఆ సంపు దగ్గర నీళ్ళు పడతాయి. ఆడ పోయి మేము మోటార్ వేసి రావాలి. ఎస్సీ వాళ్ళం బీసీ వాళ్ళం పోయి ఇద్దరం కలిసి పోయి మోటార్ వేస్తే ఒక్కోసారి ఆ సంపులో నీళ్ళు ఉంటే లేవు. అక్కడ మిషన్ బాగా రాత వాటర్ అన్నమాట. ఓకే. ఏమైందంటే అసలు అంటే ఫోన్ చేస్తాం మేము రాకపోతే. ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఉన్నది ఫలానా దగ్గర ఇట్లా కొంచెం లేట్ అవుతుంది, వస్తుంది వాటర్ అని చెప్పి అటు వచ్చినప్పుడు ఇటు పంపిస్తున్నట్టు ఇక్కడ పోయి మేము మోటార్ వేసుకుంటాం. ఇక రాత్రి లేదు పవర్ ఎప్పుడు అంటే అప్పుడు మనకు అవసరం ఉన్నప్పుడు పోయి వేస్తున్నట్టు. 24 hours ఇన్నే ఉంటుందా? లేదు సార్, నేను 5 గంటలకు వస్తాను. ఓకే. సాయంత్రం 5 గంటలకు వచ్చి నైట్ అంతా ఇక్కడనే ఉంటాను, పిల్లలతోటి ఉంటాను. ఓకే. పిల్లలకి ఏమైనా జరిగినా కూడా తీసుకుపోతాను. సాయంత్రం 5 గంటలకు వస్తావా? మార్నింగ్ 5 గంటలకు వస్తావా? మార్నింగ్ కాదు సార్, నైట్ సాయంత్రం. ఓకే. సాయంత్రం 5 గంటలకు. ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్తావు? 8 గంటల 8:30 పిల్లలు అన్నం తిన్నాక స్కూల్ పోయినాక పోతారు. ఓకే. మరి పని ఉంటే ఇక్కడనే ఉంటారు, పని అయినప్పుడు ఇంటికి వెళ్తారు. ఓకే. ఓకే. మీరు నైట్లో మాత్రం ఉంటారు? వాచ్మెన్ నేను. నైట్ వాచ్మెన్. నా పేరు జాఫర్. పిల్లలకి ఏమైనా హాస్పిటల్ తీసుకుపోతారు. హాస్పిటల్ తీసుకెళ్తాం. ఆశా వర్కర్లు కూడా డాక్టర్లు వస్తారు. వాళ్ళు ఈ నెలలో 2-3 సార్లు వచ్చిపోయారు వాళ్ళు. ఓకే. టాబ్లెట్స్ ఇచ్చిపోతారు. ఆ టాబ్లెట్స్ ఇస్తాం, తగ్గితే మంచి, తగ్గకపోతే హాస్పిటల్ తీసుకోవాలి. ఎక్కువైతే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ చేస్తే వాళ్ళు వస్తారు, పేరెంట్స్ వచ్చి తీసుకుంటారు. ఓకే. రాత్రిపూట ఎవరికి ఏమైనా బీసీ వాచ్మెన్ ఉంటారు, నేను ఉంటాను. బీసీ పిల్లలకు కానీ ఏసీ పిల్లలకు కానీ నైట్ ఏమున్నా కూడా వచ్చి మాకు లేపుతారు వాళ్ళు. ఓకే. అలా ఇట్లా కట్టుకుని వస్తుంది, జ్వరం వచ్చింది చూస్తాను, చూసి టాబ్లెట్స్ ఇస్తాను, లేకపోతే హాస్పిటల్ తీసుకుంటాను. అంటే ఇప్పుడు వాచ్మెన్, ఇప్పుడు నువ్వు అంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తావా నువ్వు? డాక్టరా? టాబ్లెట్స్ పైన కవర్ మీద రాస్తారు. ఓకే. ఈ దగ్గు, ఓకే,
జలుబు జ్వరంది ఈ టాబ్లెట్స్ ఉన్నాయి అంటే అడుగుతాం పిల్లలకి ఏమేమి కూడా అంటే దగ్గు ఉన్నది, సర్ది ఉన్నది, జ్వరం ఉన్నది అంటే ఆ టాబ్లెట్స్ డాక్టర్ రాసి ఇచ్చిన దాన్ని బట్టి మేము పిల్లలకి ఇస్తాం సార్. ఓకే, అట్లా అదే. ఓకే, కంపాస్ట్ ఒక అప్లికేషన్ రాయండి ఫాస్ట్గా, సరేనా? అయితే బాయ్స్ హాస్టల్లో మనం పిల్లల్ని అయితే కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. వారైతే ఇక్కడ సమస్యలు కొన్ని మా ముందు పెట్టారు. ఏంటంటే వారు ఇక్కడ వాటర్ సమస్య అయితే ఉంది అని అంటున్నారు. వార్డెన్ కూడా ఇక్కడ ఉండరు, ఎక్కడ తూప్రాన్లో ఉంటారు అని చెప్తా ఉన్నారు. సో వార్డెన్ 24 గంటలు పిల్లలకు అందుబాటులో ఉండాలి. ఈ విధంగా అయితే జరుగుతుంది. ఇక్కడ అరటిపళ్ళు కూడా చాలా బ్లాకీస్గా ఉన్నాయి. ఇచ్చే అరటిపళ్ళు కూడా సరిగా నాణ్యత లేవు, నాణ్యత లోపంగా ఉన్నాయి. సో మీరు పక్క స్క్రీన్లో చూడండి ఏ విధంగా ఉన్నాయో, బ్లాక్గా మురిగిపోయిన వాటిగా ఉన్నాయి. మీరెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు ఇవి అని అంటే అతను అంటాడు, లేదు సార్ ఇంటికి తీసుకెళ్ళడానికి తీసుకొచ్చిన అని చెప్పండి. ఇంటికి తీసుకెళ్ళడానికి హాస్టల్కి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఈ విధంగా హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఏ మెటీరియల్ వస్తుంది, ఏదైతే పండ్లు కానీ వీళ్ళకు కూరగాయలు కానీ ఏ విధంగా వస్తున్నాయి అనేది ఆయన చెక్ చేయడం లేదు అనేది అయితే నిదర్శనంగా కనబడుతుంది. సో వీటిపైన అధికారులు, కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు వీరిపై చర్యలు తీసుకోవాలనేది అయితే మా ఛానల్ తరపున మేము కోరుకుంటున్నాం.